రికార్డింగ్ నెంబర్ 169 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. సద్గుణమూర్తి అయిన చంద్రశేఖరునికి కోపము తెప్పింపగా బ్రహ్మాదులైన ఇక శుభములు పొందగలరా? ఇట్లనుకొనుచు భయముచే వణకుచున్న సమయమున దక్షునకు మరియు భయము కొలుపునట్టి మహోత్పాతములు వేల సంఖ్యలో భూమికి గగనమునకు నడుమ కనిపించుచుండెను. మృత్యువు ఆసన్నమగు సమయమున మృత్యు లక్షణములు ఒక్కొక్కటే జీవుని దేహమందు వ్యక్తమగును. అవియే దక్షునకు కనిపించుచున్న ఉత్పాతములు. ఇంద్రియములు పనిచేయకుండుట, తెలివి తప్పుట అను లక్షణములే ఇచ్చట ధూళి ఆకాశమును కప్పుటగా ఉపమానము చేయబడినది. ఇట్టి తావులందు శబ్ద ప్రయోగము వేదార్థముననే చేయబడును గాని కేవలము అభిధ లక్షణ వ్యంగ్యార్థములయందు ప్రయోగింపబడదు. అది ఋషుల కావ్య సంప్రదాయము. పూర్వము కవిశబ్దము ఋషి అను అర్థమున వాడబడుట ఇందులకే. భూన భోంతరముల నడుమ ఉత్పాతములు కనిపించినవి అని ప్రత్యేకముగా చెప్పుట ఎందులకు? ఎవరికేది కనిపించినను భూమ్యాకాశముల నడుమ కాక మరి ఎక్కడ కనిపించును? ఎటు చూచినను మృత్యులక్షణములే కనిపించుట ఇట్లు ప్రత్యేకముగా చెప్పబడినది. అంతేకాదు భౌతిక దేహ నిర్మాణము, పృథివీ తత్వము మొదలు ఆకాశతత్వము వరకు వర్తించుననియు, నశ్వరమైన శరీరము ఈ రెండిటి నడుమనే నశించుననియు అర్థము. ఆకాశభూతమునకు పైన మృత్యువు ఉండుట ప్రజాసర్గమున సాధ్యము కాదు. ప్రజాసర్గమే దక్షుని సృష్టి. బ్రహ్మకల్పమున బ్రహ్మాదులు లయమగుదురు. అప్పుడు దేవతలును ఋషులును కూడా లయమగుదురు. ప్రజాసర్గమున మాత్రము ఆకాశమున మిగిలిన 4 భూతములను లయమగుటతో సరిపోవును. కనుకనే దక్షయజ్ఞము ధ్వంసము చేయబడినప్పుడు ప్రమధులు ఎన్ని వేల మందిని చంపినను దక్షుడును వాని అనుచరులును మాత్రమే చచ్చిరి. యజ్ఞమునకు వచ్చిన మిగిలిన వారు చావలేదు. దేవతలు ఋషులు చెక్కు చెదరకుండా పలాయనము చిత్తగించిరి. రుద్రుని అనుచరులు నానా విధములైన ఆయుధములు ధరించి నల్లని పచ్చని రంగుల పొట్టివారి రూపములు తాల్చి భయంకరులై మొసలి తలలు పొట్టలు ధరించి యజ్ఞశాల ప్రదేశమునకు పరుగులు పెట్టి నలుదిశల నుండి కలియబడిరి. నానావిధాయుధములు, జీవుని నానావిధ వేదనలు, మృత్యువు సమీపించు కొలదిని మనస్సును చుట్టుకొను దిగుళ్ళు, పొట్టి ఆకారములు గలవారు అనగా శరీరమందచ్చటచ్చట వ్యక్తమగు వ్యాధులు, నల్లని పచ్చని రూపములనగా కుళ్ళిన నెత్తురు చీము. వారు దక్షుని యజ్ఞశాలయందలి వివిధ ద్వారములను చిన్నాభిన్నము చేసిరి. నవద్వారములు పనిచేయవు. కొందరు యజ్ఞశాలకు తూర్పు నుండి పడమటి వరకు నిలిపిన వెదురు దూలమును ఊడబెరికిరి. వెన్నెముక పనిచేయకుండుట దీనికి సంకేతము. కొందరు పత్నీశాలను, కొందరు సదస్యశాలను, కొందరు ఆగ్నిధ్రశాలను, కొందరు యజమానశాలను, కొందరు వంట ఇంటిని ధ్వంసము చేసిరి. యజ్ఞశాలకు పడమట పత్నీశాల ఉండును. మర్మావయవములు పనిచేయవు అని అర్థము. తూర్పున యజ్ఞశాలకు ముందున్న మంటపమును సదస్యశాల అందురు. ఇచ్చట యజ్ఞము చేయువారు సభ చేసి వేద విషయములను ప్రసంగించుకొనుచుందురు. శిరస్సునందలి ప్రజ్ఞలు పనిచేయవు అని అర్థము. ఆగ్నిధ్రశాల తూర్పున ఉండును. సదస్యశాలకు ముందు హవిర్ధానశాల ఉండును అనగా నోరు. దానికి ముందు ఆగ్నిధ్రశాల ఉండును. అగ్నిని ధరించువారుండునట్టి తావు. కన్నుల దృష్టి అని అర్థము. ఇవి ధ్వంసము చేయబడినవి అనగా నోట ముద్ద దిగుటలేదు, చూపు పనిచేయుటలేదు. యజ్ఞశాల నిర్మాణమంతయు దేహ నిర్మాణమే. అందు పనిచేయు శక్తులే దేవతలు ఋషులు. జమదగ్ని అనగా కన్ను, విశ్వామిత్రుడనగా శ్రోత్రము, భరద్వాజుడనగా ముద్ద మృంగు శక్తి, విశ్వకర్మ అనగా ప్రాణము అని శతపథ బ్రాహ్మణము అథర్వకాండము వివరించుచున్నది. యజమానశాల అనగా అగ్నిని మొదట రగుల్కొల్పి మిగిలిన అగ్నుల కొరకై అన్ని తావులకును పంచిపెట్టు గృహము జఠరాగ్ని. ఇచ్చటి నుండి అగ్నులు పంచిపెట్టుటను అగ్నులు విహరించుట అందురు.
మృత్యు సమయమాసన్నమగు కొలది ఆకలి చచ్చిపోవును. మహాసనమనగా వంట ఇల్లు. ఇది రుచులను పచనము చేయును. నాలుక రుచి తప్పెను అని అర్థము. కొందరు యజ్ఞప్రాంతములలో గల అగ్నులను అపవిత్రము చేసిరి. అవయవ భాగములలో దుర్గంధాదులు పుట్టును. కొందరు హోమాగ్నులను ఆర్పిరి. ప్రాణప్రవృత్తులు ఆరిపోవుట. కొందరు హోమకుండములయందు మూత్రము విడిచిరి. మూత్రపిండములలో మూత్రము నిలిచిపోయెను. కొందరు ఉత్తర వేదికకు గల తాళ్లను త్రెంచిరి. ఉత్తర వేదిక వక్షోభాగము అందలి రక్తనాళాదులు పనిచేయవు. కొందరు మునులను బాధించిరి. శిరస్సున కంఠమున గుండెలలో పోట్లు పుట్టును. కొందరు వారి భార్యలను భయపెట్టిరి. చనిపోవి వారి భార్యలు భయపడుట. కొందరు దేవతలను అటకాయించిరి. ఇంద్రియ శక్తులన్నయూ నిరోధింపబడుట. మణిమంతుడు అను ప్రమథుడు భృగువును పట్టుకొనెను. వీరభద్రుడు దక్షుని పట్టుకొనెను. చండీశుడు పూషుని పట్టుకొనెను. నందీశ్వరుడు భృగుని పట్టుకొనెను. ఇట్లు సదస్యమున ఉన్న దేవతలను జంతువులను ఏడిపించిరి. జంతువులనగా యజ్ఞమునకు కావలసిన బలి పశువులు, క్షీరమునకు కావలసిన గోవులు మొదలగునవి. ఇచ్చట దేవ ప్లస్ ఋత్విక్ ప్లస్ నికాయములు అని పాఠాంతరము. ఈ పాఠములకు దేవతలను యజ్ఞము చేయువారిని బాధించిరి అని అర్థము. వారిపై రాళ్లు రువ్విరి. పట్టుకొని మోకాళ్లతో పొడిచిరి. అరచేతులతో చరచిరి. చీలమండలలో కుమ్మిరి. వివిధ బాధలు పెట్టిరి. దేవతలును ఋత్విక్కులును దిక్కు తెలియక పారిపోయిరి. దేహ మర్మముల పోట్లు బాధలు శూలలు పుట్టి నరులు మృత్యుకాలమున బాధపడిరి. పూర్వము దక్షుడు శివుని దూషించుచుండగా భృగుడు హేళనగా కన్నుగీటెను. అప్పుడు నందీశ్వరుడు చూచెను కనుక ఇప్పుడు నంది భృగుని పట్టి కన్నులు పెకలించెను. జనులందరూ హాహాకారములు చేసిరి. వేదార్థమున భృగుడు వృషభరాశిలోని సూర్యుడు. సూర్యరశ్మిని కన్ను గ్రహించుట వలన దేహమున భర్గము, ఓజస్సు, సహస్సు, బలము, భ్రాజస్సు అను శక్తులు ఏర్పడి శుక్రధాతువు పుట్టును. భర్గము వలన కన్ను చూచుచున్నది. చూపు పోయినదనుటయే కన్నులు పెకలించుటగా వర్ణింపబడెను. పూర్వము దక్షుడు శివుని శపించినప్పుడు పూషుడు పండ్లికిలించి నవ్వెను. దానికిప్పుడు నందీశ్వరుడు పూషుని పండ్లు డుల్లగొట్టెను. పూషుడు సూర్యుని కళలలో ఒకడు. సూర్యునకు సంబంధించిన గ్రహదోషమున్న వారికి చిన్న వయస్సు నుండి దంతములూడిపోవును అనుట జ్యోతిశాస్త్ర ప్రసిద్ధము. ముసలితనమున దంతములూడుట వర్ణింపబడినది ఇచ్చట. పూర్వము దక్షుడు శివుని తిరస్కరించినప్పుడు భృగువు మీసము మెలిపెట్టెనట. కనుక నేడు వీరభద్రుడు వాని మీసములు పెరికి వైచెను. మొగము కళతప్పి పుర్రె పోలికలు వచ్చును. వీరభద్రుడు దర్పముతో చెలరేగి దక్షుని వక్షస్థలము తన్ని వాడి అయిన పెద్ద కత్తి పట్టుకొని దేహమున పొడిచి తూట్లు చేసెను. కాని మంత్రశక్తితో కూడి మహిమాన్వితములైన శస్త్రములతో చేయబడిన దక్షుని చర్మమును గాయపరుపలేకపోయెను. అతడు ఆశ్చర్యపడి దక్షుని చంపునట్టి ఉపాయము మనస్సున విమర్శించుకొని గొంతు పిసికినచో చచ్చునని నిర్ణయించుకొనెను. అట్లు పట్టుకొని దక్షుని శిరస్సు ఖండించి పట్టరాని కోపముతో దక్షిణాగ్ని యందు హోమము చేసెను. వీరభద్రుని అనుచరులు హర్షధ్వానములు చేసిరి. బ్రాహ్మణులు ఆత్మలయందు మిక్కిలి దుఃఖము పొందిరి. కంఠ నిష్పీడన గతి అనగా గొంతు నులుముట అని అర్థము. దేహమునందున్న ప్రాణ చైతన్యాది గతులన్నీయు కంఠమున నొక్కి ఉంచబడినవి అని అర్థము. జీవికి చర్మముపై ఎట్టి గాయములు చేసినను తుదకొక అవయవము తొలగించినను కూడా చావకుండా ఉండవచ్చును. కంఠము బిగించినను ఖండించినను మృత్యువు తప్పదు. వీరభద్రుడు దక్షుని కంఠము ఖండించుట వలన జీవమునకు మరణవేళ బ్రహ్మశక్తులును పశుశక్తులును వేరుగా విడిపోవును. దానితో మరణము కలుగును. సంసార జీవులు చనిపోవు విధానం ఇట్లుండును. ప్రజ్ఞల నుండి ప్రవృత్తులు తెగిపోయిన తరువాత చనిపోవుదురు. చనిపోవుటకు ముందుగా తెలివి తప్పును.
అట్టి జీవితములే ఈశ్వర భక్తి లేని దక్షయజ్ఞములు. ముక్తజీవులట్లుగాక ప్రజ్ఞతో దేహమును విడుతురు కనుక కంఠము దగ్గర విడిపోవుట ఉండదు. ఇట్లు వీరభద్రుడు దక్షుని యజ్ఞము ధ్వంసము చేసి తన నివాసమైన కైలాసమునకు పోయెను. శివుని భట్లచే కత్తిదెబ్బలు, గదలపోట్లు, శూలముల తాకులు మున్నగునవి పొంది దేవతలందరూ చినిగి పుండ్లైన దేహములతో భీతాత్ములై బ్రహ్మను చేరి వాని పాదపద్మములకు నమస్కరించిరి. శివుని సైనికులకు ప్రమధులు దయలేని వారై మమ్మిట్లు బాధించిరని మొరపెట్టుకొనిరి. ఈ వృత్తాంతమంతయు తమ మనస్సులలో ముందే ఎరిగి ఉండుట వలన విశ్వాత్మకుడైన నారాయణుడు బ్రహ్మయు దక్షుని యజ్ఞమునకు పోలేదు. మృత్యు సమయమునందు బ్రహ్మలోకము నారాయణలోకము చెక్కు చెదరకుండును అని అర్థము. మిగిలిన దేవతలందరూ దేహమున భాగములై ఇంద్రియాదుల రూపమున బాధలను అనుభవింతురు. సత్యలోక ప్రజ్ఞయు విష్ణులోక ప్రజ్ఞయు గల యోగి జనులును మోక్షజనులును తమ ప్రజ్ఞయందు మృత్యు భయము పొందరు అని అర్థము. మన రికార్డింగ్ నెంబర్ 169 అయిపోయింది.